వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకు కేంద్రం కొత్త పథకం, అర్హతలు, ప్రయోజనాలు, దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం వృద్ధుల విషయంలో ప్రత్యేక ఫోకస్ పెడుతుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇండియాలో ముసలివారి సంఖ్య పెరిగిపోతూ 2047 నాటికి బాగా ఎక్కువగా ఉంటారనే అంచనాలో కేంద్రం ఉంది. అందువల్ల ముసలివారికి వీలైనంత ఎక్కువగా ప్రయోజనాలు కల్పించాలనుకుంటుంది. అందులో భాగమైన ఈ పథకం వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల బాధ్యత. కానీ ఈ రోజుల్లో చాలామంది ముసలివారైన పేరెంట్స్ని పట్టించుకోవడం లేదు. అలాంటి సమయంలో వారికి ఆసరా లేకుండా పోతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీనియర్ సిటిజన్లకు సరైన ఆరోగ్య జీవితంతో పాటు సామాజిక ఆర్థిక భద్రతను అందించడానికి కేంద్ర ప్రభుత్వం అటల్ వయో అభ్యుదయ యోజన అనేటటువంటి పథకంను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా వృద్ధులను కేంద్రం ఆదుకుంటుంది, వారికి ఆరోగ్య సేవలు కూడా అందిస్తుంది. దేశంలో 60 ఏళ్లు దాటిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ వయో అభ్యుదయ యోజనను ప్రారంభించింది. ఇది ప్రజా సంక్షేమ పథకం. దీని కింద సీనియర్ సిటిజన్లకు ఆహారము, ఆరోగ్య సేవలు, వినోద సేవలు, సామాజిక సేవలు అందిస్తుంది. ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23, 2024 మంగళవారం సాధారణ బడ్జెట్ను సమర్పించారు. అందులో వృద్ధుల కోసం అటల్ వయో అభ్యుదయ యోజనకు 279 కోట్లు కేటాయించారు. దేశంలోని వృద్ధులకు వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు వృద్ధాశ్రమాలను అప్గ్రేడ్ చేయడం, వయోశ్రీ పథకం కింద వృద్ధులకు అవసరమైన కళ్లద్దాలు, వాకింగ్ స్టిక్లు, వినికిడి యంత్రాలు వంటి పరికరాలు ఇవ్వడం కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. అటల్ వయో అభ్యుదయ యోజన యొక్క ప్రయోజనాలు. దేశంలో సీనియర్ సిటిజన్లకు సహాయం చేయడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటల్ వయో అభ్యుదయ యోజనను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా భారతీయ వృద్ధులందరికీ ఆహారము, నీరు, ఆరోగ్యము, వినోదము, సంరక్షణ మొదలైన ప్రాథమిక అవసరాలు అందిస్తారు. ఈ పథకం కింద దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తారు. వృద్ధుల చికిత్స కోసం దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులలో సంరక్షణ కేంద్రాలు స్థాపిస్తారు. ఈ పథకాన్ని నిర్వహించేందుకు జాతీయ హెల్ప్ లైన్ను ఏర్పాటు చేస్తారు. అటల్ వయో అభ్యుదయ యోజన పొందేటందుకు అర్హతలు. అటల్ వయో అభ్యుదయ యోజన కింద దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ పౌరుడిగా ఉండాలి. దరఖాస్తుదారుడి వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. పిల్లలు లేని నిరుపేద వృద్ధులు, పిల్లలు ఉంటే వారి ఇళ్ల నుంచి బయటకు పంపేసిన వారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు, వృద్ధ మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. అటల్ వయో అభ్యుదయ యోజన కోసం అవసరమైనటువంటి పత్రాలు. ఈ పథకం కోసం ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, ప్రాథమిక చిరునామా, రుజువు, ఆరోగ్య సమాచార పత్రాలు. ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి? ఈ పథకాన్ని ఇటీవలే ప్రకటించడం వల్ల ప్రస్తుతం ప్రత్యేక పోర్టల్ తయారీ దశలో ఉందని సమాచారం. త్వరలోనే ఈ పోర్టల్ అమల్లోకి రానుంది. అది వచ్చాక అందులో దరఖాస్తు చేసుకోవచ్చు.